చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈ రోజు మాకు వచ్చిన సమాచారం అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది. నా గరక నా ఘాటక అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మా కుంభముంచారు, కాంగ్రెస్ దిక్కు వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ, ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఏం పార్టీ గెలిచినట్టే. ఈయన ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు, పూర్తిగా ఎంఐఎం పార్టీలు చేస్తున్నారు. ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీలే. కాంగ్రెస్ జెండాలు ఏడేమడుతులు అన్ని పచ్చ జెండాలుగా పడుతున్నాయి. అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమైతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదాకి లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడిండు. సర్జికల్ స్ట్రైక్ దోమ చచ్చిపోయిందా, ఈగ చచ్చిపోయిందా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి మీద గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు, ఎంఏఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు, రాసి పెట్టుకోరు. అది అంతా అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్